అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదనగర్లో ఉన్న ఒక సమావేశ మందిరంలో వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులకు అభయ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు నర్సీపట్నం టౌన్ సిఐ గఫూర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ గఫూర్ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మహిళల భద్రత, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని అన్నారు. మహిళలు సమాజంలో స్వేచ్ఛగా ఉండే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. మహిళలకు ఎటువంటి కష్టం వచ్చినా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి వేధింపులైనా ఉన్నట్లయితే మేము ప్రతి కళాశాలలో కూడా మీ ఇంటి దగ్గరికి అందరికీ తెలియపరచండి, మీ గ్రామస్తులకు కూడా తెలియపరచండి. పోలీసు వారు మీరందరూ మిగతా వాళ్ళకు కూడా కల్పించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. పూర్తి భద్రత కలిగేలాగా మనం వాళ్ళకి గౌరవించి మనం ఆ ప్రకారంగా నడుచుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ కోరుకోవడం జరుగుతుంది. ఈ అభయ అనే ప్రోగ్రాం ప్రతి కాలేజు, ప్రతి ఊరు, మన జిల్లా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించి మహిళల్ని చైతన్యపరిచి పట్ల ఎటువంటి అరాచక మీరు ఎక్కడున్నారో మీ లొకేషన్తో ఇమ్మీడియట్గా మాకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రత మరియు వారి రక్షణ కొరకు మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు, అలాగే మా ఐజీ గారు గోపీనాథ్ జెట్టి గారు ఐపీఎస్ గారు ఇద్దరు కలిసి మనకి అభయ అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రోగ్రాం జిల్లా మొత్తం ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి పోలీసు వారు రక్షణ కల్పించే విషయం వారికి తెలియజేయడం, వారి భద్రతకు తగిన సూచనలు కల్పించి వారికి మరింత అవగాహన కల్పించి వారి రక్షణ కోసం పోలీస్ డిపార్ట్మెంటు నిరంతరం కష్టపడుతుంది, ఇమ్మీడియట్గా స్పందిస్తుంది అనే విషయమై తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొత్తం జిల్లా మొత్తంగా మనం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో కళాశాల విద్యార్థులు అందరితో కూడా ఇక్కడ ఉడా రెసిడెన్సీలో ఈ కార్యక్రమం నిర్వహించి వారికి వీడియోస్ని చూపించి అలాగే వారికి అవగాహన కల్పించి మహిళల భద్రతకు పోలీస్ శాఖ ముందు ఉంటుందని చెప్పి తెలియపరచడం జరిగింది. అలాగే కళాశాలలో ఎటువంటి వేధింపులు ఉన్నా ఒక కంప్లైంట్ బాక్స్ అక్కడ పెట్టి వారికి ఉన్నటువంటి సమస్యల్ని తెలియజేయవలసిందిగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం 30 రోజుల పాటు అన్ని కాలేజెస్, అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించమని మా జిల్లా ఎస్పీ గారు సూచించడం జరిగింది. ఆ విధంగానే అన్ని కళాశాలలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు మేము 30 రోజుల పాటు కొనసాగిస్తాం. మహిళల భద్రతకు మేము మరింత చురుగ్గా వ్యవహరించి వారికి రక్షణ కల్పిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.